మీ బిజినెస్ విస్తరించాలనుకుంటున్నారా? మార్చి 16-17న హైటెక్స్ లో ఫ్రాంచైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. సాహిత్య గొంతుపై కత్తిఘాటు ఎవరు పెట్టారు? చేతిని కోసింది ఎవరు? బిల్డింగ్ పై నుంచి దూకితే చేతులు కాళ్లకు ఎందుకు గాయాలు కాలేదు? సాహిత్యను చంపేశారా? చచ్చిపోయిందా? హనుమకొండ జిల్లా భీమారంలో ఇంటర్ విద్యార్థిని సాహిత్య ఆత్మహత్య సంచలనం సృష్టిస్తోంది. శివాని జూనియర్ కాలేజీలో సాయంపేట మండలం కనపర్తి గ్రామానికి చెందిన సాహిత్య చనిపోవడం మిస్టరీగా మారింది. బిల్డింగ్ పై నుంచి దూకి సాహిత్య ఆత్మహత్య చేసుకున్నట్లు కాలేజీ యాజమాన్యం చెబుతోంది. అయితే శివాని మెడ చేతిపై కోసుకున్నట్లు ఉండడంతో తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సాహిత్యది ఆత్మహత్య కాదు, హత్య అని ఆరోపిస్తున్నారు. తన కూతురు మృతి వెనుక మిస్టరీ ఉందంటున్నారు. కాలేజీ బిల్డింగ్ పై నుంచి దూకితే తల, కాళ్ళు, చేతులకు ఎందుకు గాయాలు కాలేదని, కాలేజీ యాజమాన్యమే సాహిత్యను చంపేసిందని ఆరోపణలు చేస్తూ గుండెలు బాదుకొని ఏడుస్తున్నారు ఆమె తల్లిదండ్రులు. సాహిత్య చనిపోయాక ఆమె మృతదేహాన్ని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ కాలేజీ యాజమాన్యం ఎవరూ లేకపోవడంతో బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాలేజీ ఎదుట ఆందోళనకు దిగారు. మరోవైపు మృతులారి గదిలో సూసైడ్ నోట్ లభించింది. పరీక్షలు బాగా రాయలేదు అని చెప్పి చనిపోతున్నట్లు ఆ నోట్లో రాసి ఉంది. అయితే సాహిత్యది హత్య ఆత్మహత్య అనేది తేలాల్సి ఉంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతానికి సాహిత్య మృతి వరంగల్లో దుమారం రేపుతోంది.